నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సిపిఐఎంఎల్ 54వ ఆవిర్భావ దినోత్సవం, మార్క్సిస్ట్ మహోపాధ్యాయ 154వ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కొల్లాపురం గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జెండాను పీవైఎల్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ల రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవైఎల్ ఇల్లెందు మండల కార్యదర్శి రావూరి ఉపేందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖమ్మం వరంగల్ జిల్లా ఏరియా కమిటీ సభ్యులు జె సీతారామయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి రాసుద్దీన్ మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాల ధ్యేయంగా ప్రజా హక్కుల కోసం పోరాడిన పార్టీగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని అన్నారు. ప్రజా సమస్యల సాధనకై పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మోకాళ్ల సుగన, చీమల మల్లమ్మ, బొర్ర విజయ, కళ్యాణి, కల్తీ సుగుణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కామ్రేడ్ లెనిన్, మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ జయంతి. ఇదే సందర్భంగా 1969 ఏప్రిల్ 22వ తారీఖున సిపిఐఎంఎల్ పార్టీ ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది. లెనిన్ జయంతి సందర్భంగా లెనిన్ ఏ కార్మిక వర్గం కోసం, ఏ శ్రామిక వర్గం కోసం ఒక మార్క్సిస్ట్ లెనిన్ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఆ సిద్ధాంత వెలుగులో ఆయన నూతన వ్యావసాయిక విప్లవాన్ని సాధించాడు. రష్యా దేశంలో ఎర్ర జెండాను ఎగరేసి కార్మిక వర్గ సాయుధ పోరాటంతో, తిరుగుబాటుతోటి రాజ్యాన్ని, కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అలాంటి లెనిన్ జయంతి రోజున భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనేటువంటిది ఏర్పడింది. అది పీడిత తాడిత ప్రజల కోసం, ఆదివాసీల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీని నిర్మూలించాలనేటువంటి లక్ష్యంతో ఈ పార్టీ ఆవిర్భవించడం అనేది జరిగింది. కోట్లాది మంది ప్రజలు ఇవాళ కూటికి లేక, గుడ్డకు లేక, ఇంటికి లేక, చేసేటందుకు పని లేక ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. కొద్దిమంది కోటీశ్వరులు బడా కోటీశ్వరులుగా మారి వేలకు వేల కోట్లు, లక్షలకు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది. బాజాప్తగా మన ఓట్లతోటి గెలిచినటువంటి పాలకులు దోపిడీ వర్గాల కోసం ఎవడైతే దేశాన్ని దోచుకునేటువంటి అంబానీ, అదానీ లాంటి దొంగలు ఉన్నారో ఆ దొంగల ప్రయోజనం కోసం మన దేశ యొక్క సంపదని, ప్రజల యొక్క ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ రకంగా పరిశ్రమలు అప్పచెప్పారు. మన అడవుల్లో, కొండల్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ సంపదలు కూడా అంబానీకి, అదానీలకు అప్పచెప్పారు. చివరికి మన అడవుల్ని, వేలాది ఎకరాల అడవులను కూడా అంబానీ, అదానీలకు ప్రైవేటు అడవుల పెంపకం పేరుతోటి వాళ్ళకి అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. దాని ద్వారా ఏం జరుగుద్దంటే, ఈ అడవుల్లో ఉన్నటువంటి ఇనుము కానీ, బాక్సైట్ కానీ, సున్నపురాయి కానీ, బంగారం గనులు కానీ, లాక్సైట్ కానీ, ఇట్లాంటి ఒక అనేక విలువైనటువంటి ఖనిజాలు ఏవైతున్నాయో ఆ ఖనిజాలని కార్పొరేట్ సంస్థలు దోచుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం అడవుల్ని విధ్వంసం చేసి ఖనిజ సంపదల్ని దోచుకున్న తర్వాత ఆ గుట్టల మీద మామూలు చెట్లని నాటేసి అడవుల పెంపకం అనేటువంటి ఒక డ్రామాను ఆడేటందుకు బాజాప్తుగా బీజేపీ, మోడీ ప్రభుత్వం అడవుల్ని ప్రైవేటీకరించడానికి పూనుకున్నటువంటి ఒక దుస్థితి కనపడతా ఉంది. మనకు ఉద్యోగాలు లేవు, మనకు ఉపాధి లేదు, మనకు బతుకు తెరువు లేదు. 2 కోట్ల ఉద్యోగాలు మాకు ఓట్లేసి గెలిపిస్తే, కమలం గుర్తుకు ఓటేసి, పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి మోడీ ఇవాళ 10 ఏళ్ళు అధికారంలోకి ఉన్న 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాల్ని ఓడబీకినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది కనపడతా ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలా. అందుకనే ఇవాళ దేశంలో ఆదివాసీలు, గిరిజనులు, పేదలు నిత్యం దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి సందర్భంలో కేవలం ఇవాళ ధరల పెరుగుదలకు కానీ, లేదా పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఇట్లాంటి వాటి పెరుగుదలకు కానీ, ఇవాళ గ్యాస్ పెరుగుదలకు కానీ వాటిని నివారించడం చేతగాక వాటి మీద ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని తప్పుదారి పట్టించడానికి ఇవాళ ముస్లిము ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం మైనారిటీ సంస్థలు ఈ దేశానికి ప్రమాదకరం అని చెప్పేసి వాళ్లకు వ్యతిరేకంగా హిందువులు అనేటువంటి పేరుతోటి దేశ ప్రజల్ని ఐక్యం చేసి
వాళ్ళ మీదకి రెచ్చగొడుతున్నటువంటి ఒక పరిస్థితి అలా కనపడతా ఉంది. మత మారణ హోమాల ద్వారా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.